బ్రహ్మ, అన్నం పరబ్రహ్మ, కూర పరబ్రహ్మ, పసరి పరబ్రహ్మ. ఆవిడ చెప్పింటే పోనీ పరబ్రహ్మ అంటే అన్నారు. ఏ పరబ్రహ్మో చెప్పండి, మళ్ళీ రా ఓదానికి ఒకటి వడ్డిస్తే మీకు కోపం వస్తుంది మీకు అసలే అని. అలా ఉంటుందన్నమాట. అందుకని పెట్టినటువంటి పేరు ఎవరికి పెడుతున్నారు? చుట్టరికాలన్నీ బిగించుకోవడం ఎవరికి? ఆ లోపల ఉన్నటువంటి వాడి చుట్టరికం ఉందా? వాడికి ఏమీ లేదు. సూటిగా లోని వాని గురించి చూచినప్పుడు ఆశ్చర్యంతో చూడవలసిందే అని చెప్పాడు. ఆశ్చర్యవత్ పశ్యతి. లోపలి వాడిని గురించి నువ్వు ఎప్పుడు మాట్లాడినా చూసినా ఆశ్చర్యంగా చూడవలసింది, ఆహా అనుకోవాల్సింది. కానీ నాకు తెలుసు అనడానికి ఎవరికి ఏం లేదురా అబ్బాయి అన్నాడు. వానితో మాట్లాడబోయినప్పుడు ఆశ్చర్యంగా పలుకోవాల్సిందే. వాని పలుకులు విని కూడా వారిని గురించి విని ఆశ్చర్యపడట తప్ప వాడెవడో నీకు తెలియదు. అంతే కదా. మనం ఎంతసేపు చెప్పుకున్నాం లోపల వాడిని గురించి, ఆహా అనుకుని తప్ప నిజంగా మీకు ఏం తెలిసింది? వాడి గురించి అంతా చుట్టూ చెప్పుకుంటున్నాం, చుట్టూ తిరుగుతున్నాం, వాడి చుట్టూ చెప్పుకుంటున్నాం ఆహా ఆహా అని. దట్ విచ్ గాడ్ ఈజ్ దట్ విచ్ అంటూ ఉంటారు. ఆ దట్ విచ్ అంటే అలాగా డైరెక్ట్గా డిఫైన్ గాడ్. గాడ్ ఏమిట? లైఫ్ గురించే. మనకి యూనివర్సిటీలో డబ్బులు ఇచ్చి మనం చదువుకుంటూ ఉంటాం, చదువుకుంటూ ఉంటాం, కొనుక్కుంటాం అనమాట కాలేజీలో. ఇంట్లో వాళ్ళు ఏమంటారు? లైఫ్ ఈజ్ దట్ విచ్. దట్ విచ్ అని నువ్వెందుకు చెప్పడం? డైరెక్ట్గా చెప్పడానికి ఏం లేదు అక్కడ. ఉంది కానీ దాని గురించి చెప్పడానికి వీడికి డిస్క్రిప్షన్ ఏం లేదు అక్కడ. అది ఎవరికి వాడికి అనుభవం వల్ల తెలియాల్సిందే. ఆశ్చర్యం ఎప్పటికప్పుడు ఆశ్చర్యమే. ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎవరు చెప్పుకున్నా, ఎక్కడ చెప్పుకున్నా వాడి గురించి, లోపల ఉన్నటువంటి వాడి గురించి వాడితో మాట్లాడాలన్నా ఆశ్చర్యంగా మాట్లాడాల్సిందే. వాడు మాట్లాడింది విన్నా ఆహా లోపల నుంచి ఎలా పలుకుతున్నాడు వాడిని ఆశ్చర్యపడాల్సింది తప్ప ఆశ్చర్యవత్ పశ్చతి కశ్చిదేక అది చెప్పింది. ఆశ్చర్యవత్ అంటే వాడు తెలియదు, వాడు అక్కడే ఉంటాడు కానీ అందరు వాడు. అందుకని ఆశ్చర్యవత్ పశ్చతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవత్ అన్యః ఆశ్చర్యవచ్చైవ ఏవం అన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్. అందుకని ఎవడు కూడా విన్నా ఏం చేసినా వాడి గురించి ఎప్పుడు ఎవరికి తెలియదు అబ్బాయి అన్నాడు. అందుకని ఎవరికి తెలిసినట్టు కోదలకు వస్తాను ఊరికి నేను అని అన్నాడు అర్జునుడిని. తర్వాత అంటున్నాడు, దేహీ నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. అంటే ఎందువల్ల ఏడవక్కర్లేదో ఒక్కోటి చెప్తున్నాడు అనమాట. అందుకే చివర నత్వం శోచితుమర్హసి, నువ్వు ఏడవలసిన పని లేదురా అబ్బాయి, నువ్వు ఏడవలసిన పని లేదని మాటి చెప్తున్నాడు. ఎందుకందుకో ఒక్కొక్కటి చెప్తున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే, దేహమును వాడున్నాడని గ్రహింపగలవు కనుక ప్రస్తుతం వానికి దేహి అని పేరు పెట్టు అప్పుడు అన్నాడు. ఎందుకంటే ఈ పేర్లు అవన్నీ కూడా వాడికి కావాలనుకున్నాం కదా. కాబట్టి దేహంలో వాడు ఉన్నాడని, ప్రస్తుతం ఉన్నాడు కాబట్టి వాడికి దేహి అని పేరు పెట్టు. ఇది కామన్ నేమ్ అనమాట. దేహి అంటే దేహంలో ఉన్నవాడు. ఇది ఎవరిలో అయినా సరే దేహేగా ఉండేది దేహంలో ఉన్నవాడు. సరే, నీవు చదివినచో నీవు చంపినచో వాడు చావడు, నువ్వు వాడిని చంపగలవా అన్నాడు. శరీరాన్ని నాశనం చేయగలవు కానీ నువ్వు శరీరం లోపల ఉండేటువంటి వాడిని చంపు చూద్దాం, చంపలేవు. వాడు అన్ని జీవుల్లోనూ అట్లాగే ఉన్నాడు. పోనీ స్పెషల్గా ఒకళ్ళలో అలా ఉన్నాడా? ఒకళ్ళలోనూ కొంతమందిలో మాత్రం చావకుండా ఉండేవాడు, మిగిలినటువంటి వాళ్ళతో శరీరంతో పాటు చచ్చిపోతున్నాడు వాడు. అందరిలోనూ అంతే. ఏ జీవిలోనూ కూడా శరీరం పోతుంది కానీ వాడు మాత్రం పోటరు అబ్బాయి అన్నాడు. నీవు చంపినచో వాడు చావడు. వాడు అన్ని జీవులలోనూ అట్లే ఉన్నాడు. మరి ఎవరిని గురించి నీవు దుఃఖిస్తున్నావో తెలుపు. ఈ శరీరం గురించి దుఃఖిస్తున్నావా? ఒకటి ఫూలు అనమాట. లోపల వాడి గురించి దుఃఖిస్తున్నావా? నువ్వు దుఃఖించాల్సిన పనులు, ఎందుకంటే వాడు పోడు. సమర్థుడు అయినచో వాని కులగోత్రములు వానితో నీకున్న చుట్టరికము తెలుపుము. నీ లోపల ఉన్నాడన్నావు కదా, ఉన్నాడని తెలుసు కదా, నువ్వు ఉన్నాడని ఒప్పుకున్నావా? లేడంటే నేను పోయానని చెప్పాలి. నువ్వు ఉన్నప్పుడు నువ్వు పోయానట చెప్తావు, చెప్పలేవుగా. నువ్వు ఉన్నావు. నేను నిద్రపోతున్నాను అని ఎవడన్నా అనగలడా? అంటే వాడు నిద్రపోవట్లేదనమాట అండి. నేను నిద్రపోతున్నాను, నువ్వు కళ్ళు మూసుకోవచ్చు కానీ నేను నిద్రపోతున్నాను అని ఎవడు చెప్పగలడు? నిద్రపోయేవాడు ఎవడు చెప్పలేడు, చెప్పేవాడు నిద్రపోవటం లేదు. కాబట్టి నువ్వు శరీరంలో నువ్వు ఉన్నావు కాబట్టి వాడి కులగోత్రాలు ఏంటో కనుక్కో అన్నాడు. వాడు ఏ కులం వాడు?
చెప్పండి చూద్దాం. ఆ లోపలటువంటి వాడు ఏ కులం వాడు చెప్పగలరు? వాడు గోత్రం, కులం, వాడికి ఏమి చెప్పలేరు. నువ్వు నీ లోపల ఉన్నటువంటి వాడు కూడా నువ్వేం చెప్పలేవు అన్నాడు. ఎందుకంటే వాడు ఉంది ఎసెన్స్ ఒకటే ఉంది లోపల. ఏం చెప్పగలవు నువ్వు? మరి తెలిసిన వాళ్ళవే నటించుతూ ధర్మములు వల్లబెట్టిద్ది కదా. మరి దాంట్లో 10 ధర్మాలు చెప్పావు కదా. గురువులు, తాతలు, తండ్రులు వీళ్ళందరూ ఎదుర్కొన్నారు. వాడు సన్నాసి, వాడు లోపల ఉన్నటువంటి వాడు గురువా, తాత, తండ్రా? నీకు ఏమిటి లోపల ఉన్నటువంటి వాడు? వాడికి నీకు సంబంధం ఏంటి? నీ లోపల ఉన్నటువంటి వాడికి నీకే సంబంధం జరిగినప్పుడు ఇంకో లోపల ఉన్నటువంటి వాడు నీకేం తెలుస్తొచ్చును అన్నాడు. నువ్వు ఆ బయట ఉన్నటువంటి శరీరానికి నీకు కదా నువ్వు లింక్ పెట్టుకుంది. వీడు మా తాత అన్నావు, వీడు మా తండ్రి అన్నావు అంటే నీ శరీరానికి కారకుడు అయినటువంటి వాడు ఆ లోపలటువంటి వాడు. మరి అసలు వాడి సంగతి నువ్వు మాట్లాడాల్సింది ఈ పైన సంగతి. ఈ పైన డొక్కు సంగతి మాట్లాడేవా? అనవసరం దాని గురించి అయితే. నువ్వు ఎలాగో పోయేటువంటిది. లోపల ఉన్నటువంటి వాడి గురించి మాట్లాడావా? అప్పుడు ఇవన్నీ నువ్వు చేసిన ఆర్గ్యుమెంట్ అంతా వేస్ట్ అన్నాడు. అందుకని ఎటు చెప్పినా తప్పదు. అది స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మార్థ యుద్ధాత్ శ్రేయో అన్యత్ క్షత్రియస్య న విద్యతే. అప్పుడు నెక్స్ట్ పాయింట్ చెప్తున్నాడు. ఏమంటే ఎప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆర్గ్యుమెంట్స్ వస్తాయో తెలిసిన అబ్బాయి, నీ ధర్మం చూసి నువ్వు జంకినప్పుడు అప్పుడు ఇలాంటివి చచ్చు ఆర్గ్యుమెంట్స్ అన్నీ వస్తాయన్నాడు. నువ్వేం చేయాలో ఆ పని చేయకుండా నువ్వు చేయవలసిన పని నుంచి నువ్వు వెనక్కి తగ్గినప్పుడు నువ్వు ఆ పని చేయకుండా ఎగ్గొట్టదలుచుకున్నావు అనుకో, అప్పుడు ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ అన్నీ వస్తాయి బుర్రలోకి అన్నాడు. నీ ధర్మం ఏమిటి? ఏం చేయాలి నువ్వు? అది నువ్వు చేయడానికి భయం వేసినప్పుడో చేయదలుచుకోనప్పుడో అప్పుడు అది ఎగ్గొట్టడం కోసం వేరే కబుర్లు చెప్పడం అనేటువంటి జరుగుతుంది. అది నువ్వు చేసిన పని అబ్బాయి అన్నాడు. ఇప్పుడు చెప్పమన్నాడు. అదే కదా లాజిక్ అంతా చెప్తాడు వాడు. నీ ధర్మమును చూచి నీవు జంకినప్పుడు ఇటు వాక్యములు వల్లవేయట జరుగును. ఎవని పని వాడు చేయుడు ధర్మం. ఎవడు చేయాల్సిన పని వాడు చేయాలి. ఆ పని చేయడం వాడి ధర్మం. నీవు క్షత్రియుడు అనగా క్షతము నుండి రక్షింపవలసిన ధర్మమున పుట్టితివి. ఒక మంచిని దెబ్బతినకుండా రక్షించడం నీ ధర్మం. అది క్షత్రియుడు అంటే చేయవలసిన పని అన్నమాట. అది ధర్మము కొరకు యుద్ధము చేయటం కన్నా వేరుగా పలుకుట అధిక ప్రసంగం. అందుకని నువ్వు క్షత్రియుడు, క్షాత్ర ధర్మాన్ని నీది, నువ్వు క్షత్రియుడివి. ధర్మానికి దెబ్బ తగలకుండా కాపాడాలి నువ్వు. అది చేయకుండా నువ్వు మిగతా కబుర్లు నువ్వు ఫిలాసఫీ చెప్తానంటే నోర్మేమన్నాడు. ఫిలాసఫీ చెప్పడం నీ పని కాదు అసలు. వేదాంతం చెప్పడం అనేటువంటి క్షత్రియుడి ధర్మమా? క్షత్రియుడు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు ఎవరికి దెబ్బ తగులుతుంది ధర్మానికి హాని కలగకుండా వాడు చెయ్యి అడ్డు పెట్టగలగాలి. వాడు క్షత్రియుడు అంటే. నీ ధర్మం అది. నువ్వు అది చేయడం మానేసి తాపీగా తీరిగ్గా కూర్చొని నువ్వు వేదాంతం చెప్పడానికి నీకు హక్కు లేకపోమన్నాడు. యుద్ధరంగాల్లో అదే ముంచుందేమో యుద్ధరంగాల్లో ధర్మాన్ని రక్షించడం కోసం, మాట్లాడుతోందేమో చుట్టరికాలు వాళ్ళ గురించి, వాడిని చంపితే వచ్చేటువంటి ధర్మాధర్మాలు ఇవే. అందుకని నోరుమేమన్నాడు. యదృచ్ఛయాచోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖిన క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం. పై ఇంకోటి కూడా చెప్పాడు. ధర్మాన్ని రక్షించడం కోసం క్షత్రియుడికి యుద్ధం అనేటువంటిది ఒక చక్కటి అవకాశం అని అన్నాడు. క్షత్రియునకు ధర్మరక్షణకై యుద్ధము చేయడం క్షత్రియునకు సదవకాశం. నీ సత్ప్రవర్తన వల్ల స్వర్గసుఖమునకు ద్వారములు తెరిచి ఉంచినట్లు నీకు అవకాశం లభించినదన్నాడు. అంటే నిజమైనటువంటి క్షత్రియుడికి అయితే ఊరికి అనవసరంగా అవతల వాళ్ళని చావగొట్టినటువంటిది అయితే కాదు. ధర్మాన్ని రక్షించడం కోసం చేసేటువంటి యుద్ధం అయితే అది తప్పకుండా స్వర్గాల ద్వారం తీసి నీకు సిద్ధంగా ఉంచారని అర్థం. అంతకంటే అవకాశం మళ్ళీ లేదు పొమ్మన్నాడు. అసలు అంటే ఎవరైతే ఏ ధర్మంలో అయితే ఉంటారో ఆ ధర్మాన్ని నిర్వర్తించడానికి కావాల్సినటువంటి సమయం
ఆసన్నమైందనుకోండి, ఆ అవకాశం వచ్చిందనుకోండి, అంటే అర్థం ఏమిటి, వాడికి తప్పకుండా నిర్వర్తిస్తే చాలా సత్ఫలితం వాడికి వస్తుందని అర్థం. వీడు క్షత్రియుడు కాబట్టి నువ్వు ధర్మం రక్షించడం కోసం యుద్ధం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి, చేయాలి. చేస్తే నీకేమవుతుంది, పోతే స్వర్గం వస్తుంది. స్వర్గం అంటే ఏమిటి, మంచి అనుభవం. ఎందుకోసం, నీకోసం నువ్వు చావలేదు కాబట్టి. అది కూడా చెప్తారు తర్వాత. అందువలన అదచేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. రెండో ఆల్టర్నేటివ్ ఏమవుతుంది చూసుకోమన్నాడు. ఒక ఆల్టర్నేటివ్ ఇది ఏమిటంటే, ధర్మం కోసం నువ్వు క్షత్రియుడు కాబట్టి నీకు అవకాశం కలిగింది, నువ్వు ఉపయోగించుకుని ధర్మం కోసం యుద్ధం చేసి ధర్మాన్ని నిలబెట్టావా, నీకు స్వర్గం అనుభూతి వస్తుంది. ఇప్పుడు నువ్వు యుద్ధంలో పోయినా పర్వాలేదు, ఒకవేళ ఇప్పుడు యుద్ధం గెలిచిన తర్వాత నువ్వు చచ్చిపోయినా కూడా నీకు మంచిదే కలుగుతుంది. అదొక అవకాశం. రెండో ఆల్టర్నేటివ్ ఏమిటో చెప్తున్నా వినమన్నాడు. ధర్మం కొరకు ఏర్పడినటువంటి యుద్ధంలో నువ్వు ఆచరించకుండా మానేసావు అనుకో, యుద్ధం చేయకుండా మానేసావు అనుకో, ఏమవుతుంది చూసుకున్నాడు. అప్పుడు నువ్వు సాధించింది ఏమిటి, స్వధర్మము నుండి భ్రష్టుడు ఒకట, అపకీర్తి పాలొకట. రెండు పనులు. ఒకటేమో నువ్వు చేయాల్సిన ధర్మం నుంచి మానేసావు, పక్కకి వెళ్ళిపోయావు. రెండోది, నువ్వు ఇప్పుడు మానేస్తే వీళ్ళందరూ నేను చూసి మన అర్జునుడి పాపం మన మీద జాలి వల్ల మనం కొట్టడం మానేసావు అనుకోరు. చవట విధవా అయ్యి మనం చూసి ఇన్నాళ్ళు ఊరికనే యుద్ధం చేశాడు, ఆ యుద్ధాలు ఈ యుద్ధాలను మనందరం ఒకసారి కనబడేప్పటికీ వీడికి భయం వేసి పారిపోయాడంటారు. నీకేమైనా కీర్తి వస్తుందా? వీళ్ళందరూ నేను అప్రిషియేట్ చేస్తారనుకున్నావా అన్నాడు. నేను మెచ్చుకుంటారా వీళ్ళు? ఎవ్వడూ మెచ్చుకోడు. పిరికి విధవ వీడని చెప్పేసి అనుకుంటారు తప్ప. అందువల్ల నీకు అపకీర్తి వస్తుంది, నీ ధర్మం నుంచి నువ్వు చెడిపోయినటువంటి వాడి. రెండు పనులు జరుగుతాయన్నాడు. అపకీర్తి పాలగుట, పాపము మూట కట్టుకున్నట్టు మాత్రమే. అందువల్ల పాపం అలా అయితే పుణ్యం కర్మ అవుతుంది, ఇలా అయితే పాపకర్మ. అదే యుద్ధం. మళ్ళీ నీ ధర్మం ప్రకారం నువ్వు యుద్ధం చేసావా పుణ్యకర్మ అవుతుంది, మానేసావా పాపకర్మ అవుతుంది. అదేనండి యుద్ధం చేయడం పాపం ఉంటాడు వాడు ఇందాక నుంచి. వాడి ఆర్గ్యుమెంట్ ఏంటి, యుద్ధం చేయడం అందరినీ చంపడం పాపం కదా అంటున్నాడు. వారు చవటాయి వాళ్ళని వ్యక్తిగతమైనటువంటి కారణములు చంపితే పాపం, కానీ ఇక్కడ ధర్మం కోసం యుద్ధం చేస్తూ ఇది పాపం అంటాం ఏమిటి అంటే దేని తలకిందులు చేస్తున్నాం అనమాట. ధర్మచ్యుతి పాపం అని నువ్వే ఇందాక వాడు చెప్పాడు, ఇందాక అర్జునుడు చెప్పాడు ధర్మచ్యుతి మహాపాపం అన్నాడు కదా, అన్నావు కదా నువ్వు. ఇప్పుడే మరి నువ్వు చెప్పింది ఎప్పుడు అన్నాడు. వాడి మాటే వాడు చెప్పాడు. వాడి ఆర్గ్యుమెంటే ధర్మం నుంచి పక్కకి వెళ్ళిపోవడం పాపం అన్నావు కదా నువ్వు. ఇప్పుడు మరి నువ్వు యుద్ధం చేయకపోతే ధర్మం నుంచి పక్కకి వెళ్ళిపోయినట్టుగా కాబట్టి నువ్వు చెప్పిన పేరు కావాలని పాపం అవుతుంది ఇప్పుడు యుద్ధం మానేస్తాను ఇప్పుడు చెప్పమన్నాడు. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే అవ్యయాం సంభావితస్య చ కీర్తిర్మరణాత్ అతిరిచ్యతే. ఇంకోటి కూడా చెప్తున్నాడు. ఏమనంటే, రాబో కాలంలో నీవిట్లు ప్రవర్తించుతామని ఎల్లరూ నీ అపకీర్తిని కథలుగా చెప్పుకుందరు. తర్వాత జనరేషన్స్ ఏం చెప్పుకుంటారు, అర్జునుడు పాపం ముందు చాలా యుద్ధాలు చేశాడు, చివరికి అసలు యుద్ధం వచ్చేప్పటికీ అక్కడ వాళ్ళందరినీ చూసి భయపడి పారిపోయాడు పిరికి విధవాళ్ళని అని చెప్పుకుంటారు. అంతేగా. గౌరవము ప్రధానముగా బ్రతికిన వాడికి దుష్కీర్తి కన్నా మరణం మేలన్నాడు. ఇప్పటిదాకా ఎంత గౌరవంతో ఉన్నావు నువ్వు, అసలు అర్జునుడు అంటే అవతల వాడు దాన్ని భయపడేట్టు తర్వాత వాడు నమస్కారం చేసిన గౌరవం కీర్తి కదా ఇప్పుడు ఉంది. కీర్తి పోయిన తర్వాత ఇంక నువ్వు బతికేం లాభమై, అందుకంటే చచ్చిపోవడం మేలన్నాడు. అంటే అపకీర్తి అనేటువంటిది మృత్యు కంటే కూడా ఎక్కువైనటువంటిది అన్నాడు. అంటారు అంతే. ఇంట్లో మాట్లాడాల్సిన మాటలు ఇతరంగా గురించి మాట్లాడితే ఇంట్లో భార్య నిధులు వాళ్ళు తాతలు మొత్తం ప్రపంచానికంతా అది అర్జునుడికి వచ్చినటువంటిది అంతా కూడా విషాదం ఆయనది కాదు అసలు, ఊరికనే ఆయన నిమిత్తం. ఆ విషాదం జీవులైనటువంటి మనందరికీ వచ్చే విషాదమే. అయితే మనలో ప్రతివాడికి ఓసారి వచ్చి ప్రతిసారి బాగు చేయడం అనేటువంటిది లేకుండా ఆయన ఏం చేశాడంటే మొత్తం హోల్సేల్ అనమాట. అదంతా కూడా మనకు రావాల్సినంతా అర్జునుడు రిఫ్లెక్ట్ చేసి ఆయనకి బోర చేశాడు మన కోసం. భయాద్రణాత్ ఉపరతం మన్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. ఇంకోటి కూడా చెప్పాడు. ఏంటంటే
నీ ఎదురుకుండా ఉన్నటువంటి నీ శత్రువులుగా ఏదో యుద్ధం చేయడానికి ఉన్నారా ఇక్కడ వీళ్ళందరూ? వాళ్ళందరూ నేను చోట వెదవాలనుకున్నావా? వాళ్ళు మహావీరులు, ఒక్కొక్కళ్ళు బ్రహ్మాండమైనటువంటి పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు, చేతులు తెచ్చిన వాళ్ళు కదా వాళ్ళని ఎదురుకుండా ఉంచుంది. అందుకని పాపం ఎదురుకుండా ఉన్న వాళ్ళు ఏమి చేతగాని వాళ్ళు, వాళ్ళని చంపేశాను అనుకుంటేనో అలా అనుకుంటే పోనీ అనుకోవచ్చు, ఆలోచించవచ్చు. వాళ్ళు ఎవళ్ళు నువ్వు ఇలా అన్నంత మాత్రం చచ్చిపోయేవాళ్ళు ఏం కాదు వాళ్ళు. అందుకని యుద్ధం నుండి నీవు విరమించుకొనుట తత్వజ్ఞానం అని వారు అనుకుంటారా? మా అర్జునుడికి మా వాడికి తత్వజ్ఞానం వచ్చింది, ఇప్పుడు వైరాగ్యం వచ్చింది, అందువల్ల వెనక్కి వెళ్ళాడు అనుకోరు వాళ్ళు ఎవరు కూడా. వాళ్ళు ఏమనుకుంటారు, ఈ వ్యధ సన్యాసికి మమ్మల్ని చూసేప్పటికీ భయం వేసి పారిపోయాడు అనుకుంటారు. భయపడి యుద్ధం నుండి పారిపోతామని చెప్పుదురు. నీ శౌర్యంపై వీరికి పూర్వము గల గౌరవం అంతా ఇప్పుడు లాభమగును. ఇంతకుముందు వీళ్ళందరికీ నీ ప్రతాపం మీద చాలా గౌరవం ఉంది, ఇప్పుడు నీ ఎదుర్కొన్న వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే లేటెస్ట్ ఉత్తర గోగ్రహణంలో కూడా ఒక్కడే వీళ్ళందరినీ మరి తిప్పికొట్టాడు కదా. అందుకని వీళ్ళందరికీ కూడా నీ ప్రతాపం మీద చాలా గౌరవం ఉంది, నీ మీద ఎంతో ఇది ఉంది, విశ్వాసం. ఇప్పుడు ఏమవుతుందంటే, ఓహో ఇంత మనం అనుకున్నాం కానీ ఏదో అప్పుడేదో బై ఛాన్స్ అలా చేశాడు కానీ చచ్చువేధం మాట అంటారు అనమాట. అంతకంటే ఏమీ లేదు పొమ్మన్నాడు. ఇంత ముందు చేసిన యుద్ధాలన్నీ కూడా బై ఛాన్స్ తప్ప అంటారు తప్ప వాళ్ళేమి చేతగాని వాళ్ళు అనుకున్నాం ఎదురుకుండా ఉన్న వాళ్ళు అన్నాడు. అవాచ్యవాదాశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం కిం. అంతేకాకుండా నీకు గిట్టని వాళ్ళు నీ చేష్టలను గురించి మంచిగా చెప్పుకుందరనంట కళ్ళ. దుర్యోధనాదులు ఉన్నారు, కానీ భీష్ముడు ద్రోణుడు వీళ్ళ సంగతులు అవలే. దుర్యోధనుడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నీవు అర్జునుడు పాపం మా మీద ఎంతో దయ వల్ల యుద్ధం చేయడం మానేసని చెప్పుకుంటారు. నిన్ను గురించి వాళ్ళు ఏం ప్రచారం చేస్తారు? రేపు నిన్ను గురించి అవాచ్యములు అనేకములు పలుకుదురు, నీ సామర్థ్యమును తప్పక నిందించి ప్రచారం చేయుదురు. వాళ్ళు అప్రిషియేట్ చేస్తారనుకుంటున్నావా? పోనీ అలా అయినా పోనీ భీష్మాదులు అంటే వాళ్ళు మీ అంద అభిమానం ఉంది, పోనీ అనుకుని నీ గురించి మంచిగా ఊరుకోవచ్చు. వాడు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు వీళ్ళందరూ వాళ్ళు ఏం చేస్తారు? నిన్ను గురించి పూర్తిగా ప్రచారం చేస్తారు, ఉట్టి చవట వెధవా అని చెప్పి. హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాత్ ఉత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. అందుకని మనకు తర్వాత చెప్తున్నాను అనమాట. ఏమిటంటే మనకు శకునములు అనుకూలములు కావని పలికితివి ఇందాక అన్నాడుగా అర్జునుడు చెప్తూ, శకునాలు బాగోలేవు. శకునాలు ఏమిటి? నీ మొహం అని చెప్తున్నాడు అనమాట. శకునాలు బాగోలేమేమిటి? యుద్ధముల శకునములు ఏమిటి? అసలు యుద్ధంలో తీరికగా ఇంటికి పోయి ఇంటికి పోవచ్చునని ఎవడను యుద్ధభూమికి రాడు. యుద్ధానికి వచ్చేవాడు హాయిగా చక్కగా ఇంటికి వెళ్ళి మళ్ళీ భార్య పిల్లలతో భోజనం చేయొచ్చు అనుకుని వస్తాడు ఎవడైనా? పిచ్చి సన్నాసి అన్నాడు వాడు. వారు వచ్చింది, వార్ ఫ్రంట్లోకి నేను వేశారు, ఆ వార్ ఫ్రంట్లోకి వెళ్తున్నాడు వాడు. ఏమనుకుని వెళ్తాడు? వెళ్ళిపోతాం అనుకునే వెళ్తాడు, బతికుంటే తిరిగి వస్తాడు. అంతేగాని వెళ్ళేవాడు ఎవడు కూడాను వెళతాము చక్కగా అక్కడంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తాం హాయిగా భార్యతను పిల్లలతను కులాసా గడుపుతాం అనుకున్నవాడు అసలు వెళ్ళాడు చోట మీద వాళ్ళు. అందుకని నువ్వు ఇక్కడ దాకా వచ్చావంటే అనుకుని వచ్చావా నువ్వు? మరి శకునం ఏమిటన్నాడు? యుద్ధంలో పోతానికి సిద్ధమై వస్తుంటే ఇంకా శకునాలు ఏమిటి? నువ్వు మామూలుగా ఏదో కులాసాగా వెళ్ళేటువంటి జర్నీకి ఏదో వెళ్తుంటే అప్పుడేదో శకునం వస్తే ఓహో ఈ శకునం అడ్డు వచ్చింది యాక్సిడెంట్ అవుతుందేమో అని ఏడవచ్చు. కానీ నువ్వు పోయేదే యుద్ధానికి, ఉంటావా పోతావా నీకు షూర్గా తెలియదు. దాని శకునం ఏమిటి? నీ మొహం. నువ్వు అసలు వెళుతుందే మృత్యువుని ఫేస్ చేస్తూ వెళుతూ శకునం అంటావేమిటి? అంటే శకున శాస్త్రం అప్పుడా చూడాల్సింది. అందుకని చెప్పాడు మిలిటరీ డిసిప్లిన్ అది. అందుకని తీరికగా ఇంటికి పోవచ్చునని ఎవడు యుద్ధమునకు రాడు. చనిపోయినచో వీరస్వర్గం, యుద్ధం చేస్తే చనిపోయామనుకో వీరస్వర్గం వస్తుంది, జయించామనుకో రాజ్యం వస్తుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ అనేటువంటి నిర్ణయం తీసుకున్నాకే యుద్ధాన్ని బయలుదేరుతాడు ఎవడైనా సరే. బయలుదేరే ముందు తీసుకుంటాడు ఆ నిర్ణయం. అంతేగాని బయలుదేరే ముందు నేను తప్పకుండా గెలుస్తాను అని ఎవరైనా బయలుదేరుతాడా? ఎవడు తెలుసు గెలుస్తాడు గెలవడు?
అందుకని బయలుదేరేప్పుడు ఇంటి దగ్గర నిర్ణయం తీసుకునేగా బయలుదేరేది ప్రతివాడు యుద్ధానికి బయలుదేరితే. కనుక లేని యుద్ధమునకు లేచి యుద్ధానికి సిద్ధపడు అన్నాడు. అందువల్ల శకునాలు గికునాలు మానేసి లే యుద్ధానికి ఉత్తిష్ట అన్నాడు. భగవద్గీత ఎప్పుడు కూడా స్ట్రైట్గా చెప్తుంది. భగవద్గీత వేదంలాగా ఏం చేయాలో ఇగో ఇలా చేయి అంతే తప్ప ఇలా చేస్తే కూడా బాగుంటుంది, అలా చేస్తే కూడా బాగుంటుంది, అలా చతుసన్నాసి కబుర్లు భగవద్గీత కృష్ణుడు ఒప్పుకోడు. నువ్వు ఒప్పుకున్నావా ఇలా చెయ్యి, లేదా పక్కకి పోవన్నాడు. అంతేగాని అలా ఇలా చెప్పడం అంటున్నది ఏం లేదు. ఏం చేయాలో అదే చెప్తుంది స్ట్రైట్గా భగవద్గీతలో. ఆయన మనందరినీ యుద్ధం చేయమని లేదు. కొంతమంది అలా అనుకుంటారు. కృష్ణుడు అందరినీ కూడా యుద్ధం చేయమని, అందరినీ యుద్ధం చేయమని చెప్పాడు భగవద్గీతలో. ఎవడు చేయవలసిన ధర్మాన్ని, ఎవడు చేయవలసిన పనిని అన్నాడు, అది చేయమన్నాడు. అంతేకాని ప్రతివాడు యుద్ధం ఏం చేస్తాడు, వెళ్ళి చవటంలే ఇక్కడ కూర్చుని పాఠం చెప్పేటువంటి వాడు వెళ్ళి యుద్ధం చేస్తాడా? ఒకసారి అడిగారు, ఒక మంత్రి గారు అడిగారు మన మిలిటరీ కమాండర్ ఆయన్ని, ఏమిటంటే యుద్ధం చేసేటువంటి వాళ్ళలో కూడా ప్రత్యేకమైనటువంటి తరగతులు పెడితే ఎలా ఉంటుంది అని, ప్రత్యేకమైనటువంటి క్లాస్ వాళ్ళని పెడితే ఎట్లా ఉంటుంది, పెడితే ఏడ్చినట్టు ఉంటుంది, యుద్ధం చేయడం ఉండదు, అక్కడ అటు ఇటు తుడుచుకోవటువంటిది ఉంటుందని చెప్పాడు. డైరెక్ట్గా చెప్పాడు వాడు. అందుకని యుద్ధం చేయడం అంటే నాకు ఆ క్షాత్రం ఉన్నవాడు చేయాలి, కానీ ఎవడు చేసే పని వాడు చేయాలి. అయ్యో నువ్వు యుద్ధం చేయవలసిన వాడు యుద్ధం మానేసి వేదాంతం చెప్తాను, నీకు వేదాంతం బోధిస్తాను, భగవద్గీత బోధిస్తాను, నోర్మేమన్నాడు. నువ్వు యుద్ధం చేయాల్సిన వాడు ఇవి బోధించడానికి వీల్లేదు. ఇవి చెప్పవలసినటువంటి వాడు, నువ్వు ఇక్కడ పాఠం చెప్పవలసిన వాడివి ఆ యుద్ధాన్ని గురించి ఆలోచించు. నువ్వు యుద్ధం చేయనివాడు నువ్వెందుకు ఆలోచించను? కొంతమంది చూస్తుంటారు, వాడు అక్కడ ఉన్నటువంటి వ్యూహం, వాడు అలా వెళితే మంచిది అంటే వీడు అక్కడ వెళ్ళి వీడేం చేయలేడు, ఇక్కడ కూర్చుని ఊరికనే. అది ఎలాంటిదంటే ఈ వీడియో గేమ్స్ అని వచ్చాయి ఇప్పుడు, నపుంసక గేమ్స్. ఏమనుకోకండి, ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చేటువంటి యుగం అంతా కూడా నపుంసక యుగం అనమాట. వాడు ఆడలేడు, వాడు కదలలేడు, అలా కూర్చొని గంత పేరుస్తున్నట్టుగా డిసిషన్ నొక్కుతూ ఉంటాడు అనమాట వాడు. అంటే వాడు బుర్ర ఎంత పనికిమాల మీద అయిపోయాడు చూడండి. అది మనకు ఎక్కడి నుంచి వచ్చింది? పనికిమాల మెధవాళ్ళు ఉన్నారు అక్కడ, అమెరికా అనేటువంటిది, వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చింది అది. వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకునేది ఇది. మన పిల్లలు కూడా పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా గేదెలు వెళ్ళి ఉండి వాళ్ళు వెళ్ళి వీడియో గేమ్స్ ఆడుతున్నారు. అలా కూర్చొని కార్ డ్రైవ్ చేస్తున్నట్టు. దమ్ముంటే కార్ డ్రైవ్ చేయి, ఎందుకు ఇలా దానిలో కూర్చొని డ్రైవ్ చేస్తున్నట్టు? వాడు యుద్ధం చేస్తున్నట్టు, వాడు అందులో ఇవి ఉంటాయి అన్నమాట బొమ్మలు, అందులో డబ్బులు వేసి యుద్ధం చేస్తున్నట్టు ఫీల్ అయిపోతాడు, గన్ పేలుస్తున్నట్టు. పిల్లవాడంటే ఆడుకుంటే అర్థం ఉంది, కానీ నీకేం మారావు? దమ్ముంటే నువ్వు వెళ్ళి వారిలో చేరు, మిలిటరీలో చేరు, యుద్ధం చేయి, లేదా నోరు మూసి పట్టుండు. అదే కానీ ఇది ఎందుకు? దాన్ని ఏమంటారు? నపుంసకత్వం అంటారు. దానికి ఇంకొక తరం లేదు అసలు. అట్లాంటిది అనమాట ఇది. అందుకని ఒక పని చేయవలసిన వాడు తన కర్తవ్యం సుఖమా దుఃఖమా అని ఆలోచించుట పొసగదు, అది కుదరదు అన్నాడు. అది తర్వాత చెప్పాడు, సుఖ దుఃఖే సమయకృత్వ లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమాప్స్యసి. ఒక పని చేయవలసిన వాడు తన కర్తవ్యం సుఖమా దుఃఖమా అని ఆలోచించుట పొసగదు. జయంతో లేదో అని నిర్ణయించుకొని యుద్ధమునకు పోయిన బుద్ధిమంతుడెవడు? వాడు యుద్ధానికి వెళ్ళాలనుకోండి, ఇప్పుడు కూర్చొని చాప్టేసి ఇందులో నేను తప్పకుండా గెలుస్తానంటేనే వెళతాను అంటే వాడు పనికిమాలిన విధం అన్నమాట. వాడు పరీక్షకి వెళ్తున్నాడు, వాడు పరీక్ష చదివావు, పరీక్షకి వెళ్ళు, పాస్ అవుతాను తప్పుతాను, అప్పుడు నువ్వు ఆలోచించాల్సింది పాస్ అవుతాను తప్పుతానని. నువ్వు పరీక్ష రాస్తే నువ్వు పాస్ అవుతావో తప్పుతావో అంటే ఏదో ఒక ఆల్టర్నేటివ్. నువ్వు చదవడం రాయడం అటువంటి నీ వంతు, పాస్ అవ్వడం తప్పడం అటువంటి నీ చేతిలో లేదు. ఆ పరీక్ష బయలుదేరే ముందు శకునాలు చూసుకుని, లేదా అప్పుడు చార్ట్ వేసి, అప్పుడు హోరా చార్ట్ వేసి, ఇప్పుడు వెళ్తాం కాబట్టి తప్పకుండా పాస్ అవుతాను అంటే వాడు ఉట్టి ఫూల్ అనమాట వాడు. అప్పుడు వేస్తే నువ్వు పరీక్ష వెళ్ళదలుచుకుంటే వెళ్ళు, అయితే మానేసేయి, వెళ్ళలేని రాయలేనని చెప్పి వేసుకో, అంతేగాని అటువంటిది అనమాట. అందుకని సుఖమా దుఃఖమా అటువంటిది అప్పుడు ఆలోచించాల్సింది. అతి సున్నడు మహాసున్నడు. అదే ఒక సబ్జెక్ట్లో 0 వస్తే
అదే అన్ని సబ్జెక్టులో 0 వస్తే మహాసున్నది. నువ్వు ఎప్పుడు ఆలోచించాలంటే పరీక్ష కట్టే ముందు ఆలోచించాలి. నువ్వు పరీక్షకి కట్టే ముందు అప్పుడు ఆలోచించాలి, కడదా వద్దా అనేటువంటిది, నువ్వు చదవగలవా లేదా అనేటువంటిది. నువ్వు పరీక్ష కట్టి పరీక్ష వెళ్ళబోతూ ఇప్పుడు శకునాలను శాస్త్రాలు అప్పుడే చూడాల్సింది. అంటే వాడిని యూస్లెస్ ఫెలో అనమాట వాడు అలా చూస్తే. అందుకని ఒక పని చేయవలసిన వాడు తన కర్తవ్యం సుఖమా దుఃఖమా అని ఆలోచించడం పొసగదు. జీవితమో లేదో అని నిర్ణయించుకొని యుద్ధమునకు పోయిన బుద్ధిమంతుడు ఎవడు. అట్లే కర్తవ్యమును గూర్చి లాభ నష్టమును యోచింపరాదు. ముందు అసలు చేద్దామా దిగుదామా లేదా ముందే నిర్ణయించుకో, నువ్వు దాని పనికొస్తావా లేదా అని. వ్యాపారం చేస్తున్నారు అనుకోండి, వ్యాపారం పనికొస్తావా లేదో దిగే ముందు నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకుని దిగావు, నువ్వు పనికొస్తావు. దిగిన తర్వాత వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత ప్రతి అడుగులోనూ దీంట్లో లాభం వస్తుందా రాదా, వాడి ప్రతి పొట్లం కడుతూ ఈ పొట్లం లాభం వస్తుందా రాదా, ఇంక వాడికి ఎక్కడ చేస్తాడు వాడికి అంటే వాడు పనికి మాల వెళ్తాం అనమాట. వాడు ఎప్పుడు దేనికి వెనికిరాడు. వాడు వస్తే దీంట్లో లాభం వస్తుంది లేదా నష్టం వస్తుంది, రెంట్లో ఏదో ఒకటి వస్తుంది. నష్టం ఇప్పుడు వచ్చిన తర్వాత లాభం వస్తుంది, ఇప్పుడు లాభం వచ్చిన తర్వాత నష్టం వస్తుంది. నష్టము లాభము రెండింటికి సిద్ధపడి నువ్వు వ్యాపారం దిగాలి. కానీ ప్రతిసారి క్యాలిక్యులేషన్ చేసుకుంటుంటాడు వాడు. అది చెప్పింది. నిర్ణయములకు ఎప్పుడూ ఫలితములు సహాయపడవు, చేసిన తర్వాత వచ్చిన ఫలితములు అవి నిర్ణయ హేతువులు. ఎట్లాగును నువ్వు రిజల్ట్ ఎప్పుడు వస్తుందండి, నువ్వు పని చేసిన తర్వాత రిజల్ట్ వస్తుందా, ముందే రిజల్ట్ అక్కడ రెడీగా ఉంటుందా? లాటరీ లాగా నువ్వు పని చేసిన తర్వాత కదా రిజల్ట్ వచ్చేది. నువ్వు ఆ పని చేయకుండానే ముందే ఆలోచిస్తుంటే, ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే నువ్వు బస్ స్టాండ్కి వెళ్ళాలి, బస్సు ఎక్కాలి, బస్సులో కూర్చోవాలి, ప్రయాణం చేయాలి, హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్ వెళ్ళడం అనేటువంటి రిజల్ట్. మధ్యలో బస్సు ఆగిపోతేను నువ్వేం చేస్తావు? ఆగిపోతే కాబట్టి ఇప్పుడు వెళ్ళడం మానేస్తే ఇక్కడే ఉంటావు. మధ్యలో బస్సు ఆగిపోతుందో లేదో నువ్వు చెప్పగలవా నిర్ణయించి? అది నీ చేతిలో లేదు కదా. ఆగిపోవచ్చు, ఆగిపోతే మిగతా వాళ్ళతో పాటు నువ్వు ఆగిపోతావు. వాళ్ళు ఎలా వెళ్తే నువ్వు అలా వెళ్తావు. బస్సు అంటే నువ్వు ఒక్కడే కాదుగా ఒట్టిగట్టు ఊరేగేది, మిగతా వాళ్ళందరూ కూడా వెళ్తారు, వాళ్ళతో పాటు నువ్వు ఒకటిది. దానికోసం ఎందుకు ఏడవడం? ఇవన్నీ అనుమానాలు ఉంటాయి. అసలు వెళ్ళకు, హాయిగా ఇంటి దగ్గర కూర్చో, భోజనం చేసి పడుకో, ఎక్కడికి వెళ్ళకు. ఆ వెళతా అని ఏడుపెందుకు ముందు, మళ్ళీ తర్వాత ఇదంతా ఎందుకు? అందుకని చేయవలసిన ప్రయాణం కూడా అవును అవును విషయాన్ని గురించి ముందుగానే కూర్చొని తపస్సు చేస్తున్నట్టుగా మునీశ్వరులాగా ఊహిస్తూ కూర్చుంటాడు. వాడు ఎక్కడికి వాడు మనస్సులో ప్రయాణం చేస్తాడు కానీ శరీరం ఎక్కడికి కదలదు వాడికి. అందువలన ఏదైనా సరే ఫలితములు అనేటువంటి నిర్ణయానికి సహాయపడవన్నాడు. అందుకని నువ్వు చేసేప్పుడు ఏం చేయాలి? పని చేసేప్పుడు చెయ్యి. ఆ తర్వాత వచ్చేటువంటి ఫలితం గురించి ఇప్పుడు ఆలోచించకు, అది చెప్పింది. వారిని విడిచి కర్తవ్యం ఆచరించిన వానికి పాపం అంటదు. అందుకని పాపం ఎవరికంటదంటే ఫలితాల గురించి ఆలోచించకుండా ఏం పని చేయాలో ఆ పని చేస్తే పాపం అంటదు, వాడి పాపం ఉండదు. పాపం అంటే అర్థం ఏమిటి? రిజల్ట్ ఆఫ్ రాంగ్ డీడ్, అదే పాపం అంటే. పొరపాటు చేసినటువంటి దాని యొక్క అనుభవమే రాంగ్ పాపం అంటే. పాప అనుభవం. పాపం అంటే ఎక్కడో వేరే ప్రత్యేకంగా ఉండదు. పాపం నరకం, నరకంలో నూనెలో వేయిస్తారు, కూరల కింద పెడతారు అంటే అర్థం ఏంటి? నూనెలో వేయించడం అంటే మనకు కలిగేటువంటి అనుభవమే. పొట్టలో శూలాలతో పొడుస్తాటండి అంటే అర్థం ఏమిటి? మనం తినడం తింటే కడుపు నొప్పి వస్తుంది. శూల అంటే నొప్పి అనమాట. ఆ శూల ఎక్కడ వస్తుంది? కడుపులోనేగా వచ్చేది. అది శూలాలతో పడవడం అంటే అది నరకం అంటే. నరకం అంటే ఎక్కడో బొమ్మల్లో సినిమాలో చూపించినట్లయితే బొమ్మలో వేసినట్టు ఉండదు ఎక్కడాను. ఈ అనుభవమే నరకం అంటే. పాపం కూడా అదే. అందుకని విలుకుంటూ వెళ్ళాడంటే వాడి ఒంటి నిండా గాయాలది, సెప్టిక్ గాయాలది, అది మొత్తం చీములు కాదని అర్థం. దక్షయజ్ఞంలో మొత్తం అప్పుడు దక్షయజ్ఞం మేస్టర్ గారు చెప్పినప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి గుర్తుండి ఉంటుంది. అసలు మొత్తం అన్వయం చెప్పారు అంతా. అది ఎక్కడో ఉన్నదని మన మనసు పొరలోనే దాగి. స్వర్గం
వేరే ఎక్కడో ఉండదు, నరకం వేరే ఎక్కడో ఉండదు. ఈ రెండు కూడా మనకు కలిగినటువంటి అనుభవాలు, మంచి అనుభవం, చెడ్డ అనుభవం, ఈ రెండే. వీటినే ప్రత్యేకంగా వాళ్ళు వివరించి చెప్పారన్నమాట. తర్వాత ఏమంటున్నారంటే ఏషాతే అభీత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యాయుక్తో మయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఇట్లు కర్తవ్యమునకును తదవసానములైన లాభనష్టములకును కావలసిన వివేచనమునకు మార్గము తెలిపితిమి. ఇప్పుడు నీకు క్లియర్గా ఉంది కదా, చెప్పే కదా, ఇప్పుడు ఏం అర్థం కాలేదు నీకు అన్నాడు. ఆ మార్గమును ఎట్లు ఆచరణ రూపమున ప్రయోగింపవలయనో అను అంశములను వివరించదను. బుద్ధితో కర్మాచరణము సంబంధింపవలను కానీ ఫలములతో కాదు, అది చెప్పింది. బుద్ధి అనేటువంటిది లోపల ఉంటుంది. బుద్ధి అంటే ఏమిటండి అన్నారు. వాడి బుద్ధి లేదు అంటే ఏమిటి బుద్ధి అంటే? పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేటువంటి దాన్ని బుద్ధి అంటారు. ఇది ప్రతి వాళ్ళలోనూ ఉంటుంది, లేనివాడు ఎవడు ఉండడు. డిస్క్రిమినేటివ్ పవర్ అంటే మనస్సు కంటే పైన, చాలా పైన ఉంటుంది, దాన్ని బుద్ధి అంటారు. ఏం చేయొచ్చు ఏం చేయకూడదు మనం తెలియదండి, ఆ తెలియక చేశామండి, అది శుద్ధ అబద్ధం. తెలియకపోవడం అటువంటిది ఎవరికి ఉండదు. ఏం తెలియదు, తెలియక తిన్నానండి అందుకని కడుపు నొప్పి వచ్చిందండి అని. ఇది మొదటిసారి నా వచ్చింది, ఇంతకుముందు రాలేదు, ఇంతకుముందు వచ్చింది. మరి ఇంతకుముందు వస్తే ఇప్పుడు తెలియపోవడం ఏంటి? తెలియపోవడం ఏంటంట. అందుకని తెలియనటువంటిది ఎవ్వడికి ఉండదు. ఆ పవర్ ఆఫ్ లోపల చెప్తూ ఉంటాడు వాడు, అరే వద్దు ఈ పని చెయ్యి, ఈ పని చేయొద్దని ప్రతి వాడికి లోపలటువంటి వాడు చెప్తూ ఉంటాడు. వాడిని మనం పక్క తోచేస్తాం. పర్లేదు లేవా, ఈసారి పర్లేదు, నోరు మూసుకో అని. అందుకు మనకు వచ్చేటువంటివన్నీ ఇబ్బందులు వాడు చెప్తాడు లోపల. పాపం ప్రతి వాడికి ఉంటాడు లోపల, ప్రతి జీవికి. అది బుద్ధి అంటే. అందువల్ల ఏమన్నాడంటే బుద్ధితో కర్మాచరణము సంబంధింపవలను కానీ ఫలములతో కాదు. ఫలములు అనేటువంటివి ఎక్కడ ఉంటాయి? మన మనసులో ఉంటాయి. రిజల్ట్ ఓరియంటెడ్ అంటారు చూసారా? ఆ రిజల్ట్ ఓరియంటేషన్ అంతా ఎక్కడ ఉంటుంది? ఈ మనస్సులో ఉంటుంది. చవట లేయర్ అనమాట మనస్సు. ఇప్పుడు పెద్ద గొప్పగా చెప్పుకుంటాడు, రిజల్ట్ ఓరియంట్గా పనిచేస్తాను, వాడు పనులు చేస్తాడు. అలా ఉన్నవాడు ఎవడు ఏ పని చేయలేడు. మాత్కార్యాలు చేసేవాడు ఎవడు రిజల్ట్ ఓరియంట్గా చేస్తే ఎవడు చేయలేడు. వాడు ధైర్యంతో చేసుకుంటూ ముందుకెళ్తే రిజల్ట్ రావాల్సింది వస్తుంది. కానీ మనం మామూలుగా ఏం ఆలోచిస్తాం? లాజికల్గా ఆలోచించి రిజల్ట్ ఓరియంట్గా చేయాలి. నీ చేతిలో ఉంది రిజల్ట్, నువ్వు ప్రతిదీ రిజల్ట్ నీ చేతులు నేను అనుకున్నట్టు తేగలవా అనుకుంటూ ఉంటారు. రిజల్ట్ ఓరియంటెడ్ అని ఒక పదం, సత్పదం అనమాట. అది రిజల్ట్ ఓరియంటెడ్ కాదురా అబ్బాయి, బుద్ధి ఓరియంటెడ్గా చేయన్నాడు. అది కర్మాచరణాన్ని దేంతో లింక్ చేయాలంటే నీ బుద్ధితో లింక్ చేయాలి. ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటిది డిస్క్రిమినేషన్ ఉంటుంది. ఏం చేయాలో అనేటువంటిది చేయాలి, నువ్వు ఆచరణలో పెట్టది చేయవలసింది. అంతేగాని మనస్సుకి రిజల్ట్ ఓరియంటెడ్ ఏమిటి? నాకు ఆకలి తీరుతుందని గ్యారంటీ ఇస్తే నేను అన్నం తింటానా? తినడం మాని. నీ గ్యారంటీ ఎవడిస్తాడు? కొంతమంది అంటారు జబ్బు చేస్తే మందుకొచ్చి నాకు తప్పకుండా తగ్గుతుందని గ్యారంటీ ఇస్తే మందు తీసుకుంటాం. నా నెత్తిని పాలు పోసినట్టే, వద్దు నాయన తీసుకోవద్దు, నేను గ్యారంటీ ఇచ్చేవాడి దగ్గరికి వెళ్ళు. ఎవడిస్తాడు గ్యారంటీ? వాడికే గ్యారంటీ లేదు, ఇచ్చేవాడికి. ఎవడికి ఉంది గ్యారంటీ? గ్యారంటీ అనేటువంటిది ఊరికే మన మనసులో ఉన్నటువంటి చచ్చు అభిప్రాయం తప్ప గ్యారంటీ ఏమిటి అసలు అంటుంటారు, వింటూ ఉంటాం మనం. అందుకని చేసినటువంటి పని చేసిన తర్వాత కలుగునవి ఫలితములు. ఫలితం అనేటువంటి పని చేశాక వస్తుంది ఫలితం. చేయుటకు ముందు దారి చూపు దీపం బుద్ధి. ఎలా చేయాలో చూపించేటువంటిది బుద్ధి. చీకట్లో వెళ్తున్నారు అనుకోండి, టార్చ్ లైట్ ఇచ్చారు, అది వేస్తే దారి కనబడుతుంది. ఆ దారి చూపించేటువంటి టార్చ్ లైట్. నువ్వు ఈ టార్చ్ లైట్తో నాకు దారి చూపిస్తే నేను డెఫినెట్గా అక్కడ చేరతానని గ్యారంటీ ఇవ్వగలవా? నీ బొంద నువ్వు వెళ్తే చేరతావు, గ్యారంటీ ఏమిటి? నీ బుద్ధి నీకు చూపిస్తావు. టార్చ్ లైట్ నీ చేతిలో ఉంది, అంతకంటే ఏం కావాలి? నీకు బుద్ధి ఉంది, అది టార్చ్ లైట్. చీకటిగా ఉంది కాబట్టి టార్చ్ లైట్ ఇచ్చారు నీ చేతికి, వేసుకోదాన్ని. ఆ మొత్తం అంతా కనబడుతుంది, మొత్తం అంతా ఎవరికి కనబడదు ఎప్పుడును. ఇక్కడి నుంచి నీ ఇంటిగా కనబడుతుంది ఎక్కడైనా టార్చ్ లైట్? ఇంతే కనబడుతుంది. అవును, నువ్వు ఆ 2 అడుగులు వేయి, మళ్ళీ ముందు కనబడుతుంది.
అందుకని బుద్ధి నీకు చూపిస్తూ ఉంటుంది ఎప్పుడు ఏం చేయాలి ఇది చెయ్యి. ఆ బుద్ధి అప్పుడు ఏం చేయమందో చేస్తే నెక్స్ట్ ఏం చేయాలో బుద్ధి చెప్తుంది నీకు. ఆ లోపలటువంటి వాడు చెప్తాడు, ఇప్పుడు ఈ పని చెయ్యి, అది చేసావు, నెక్స్ట్ ఏం చేయాలి, ఈ పని చెయ్యి అని. ఇది చేయకుండా ఆ నెక్స్ట్ ఏం చేయాలి ఇక్కడి నుంచి ఆలోచిస్తే వాడు అంటే అర్థం ఏమిటి, ఆ చివరి దాకా కనిపిస్తే కానీ నేను టార్చర్ రేటు అప్పుడు వెళ్ళను అంటాడు. వాడు సన్నాసి వేధం అనమాట. వాడు వెళ్ళలేడు ఎక్కడికేను. రాత్రి అంతా ఏడుస్తూ కూర్చోవాలి, ఇంటికి చేరడు వాడు, గమ్యం చేరడు వాడు. అలాంటిదే ఇది కూడా. బుద్ధితో కర్మను కలుపుటయే యోగము. దానివల్ల నీవు చేసిన పనుల ఫలితములు నిన్ను ముందుగా బంధింపవు. చేసిన వెనుక బుద్ధి వికసించును కనుక ఎట్టును బంధింపవు. అక్కడుంది రహస్యం. బుద్ధి చెప్పినట్టుగా నువ్వు ఆ కర్మం చేస్తే, ఆచరణ చేస్తే ముందుగా బంధింపదు. ఎందుకంటే బుద్ధి దగ్గర నుంచి చేస్తున్నావు కాబట్టి. చేసిన తర్వాత అసలు బంధించదు. ఎందుకంటే నువ్వు చేయవలసిన పని చేసే బంధం రాదు నీకు. చేయదలుచుకున్న పని, మనస్సును చెప్పినట్టుగా చేయదలుచుకున్న పని చేస్తే నీకు బంధం. కానీ బుద్ధి ఏం చెప్తుంది, నువ్వు ఆకలి వేసినప్పుడు భోజనం చేయి అని చెప్తుంది బుద్ధి. ఇప్పుడు ఆకలి వేస్తుంది, భోజనం చేయి అని చెప్తుంది బుద్ధి, చెయ్యి. ఆకలి తీరిపోయింది, ఏ మానేయి అని చెప్తుంది బుద్ధి, మానేయి. అందుకు అప్పుడు నీకు ఏమవుతుంది, కర్మబంధం ఏం లేదుగా. కాబట్టి నువ్వు భోజనం ఆకలి వేసినప్పుడు ఎంతవరకు ఆకలి వేసిందో భోజనం చేసి మానేసావు అనుకో, తర్వాత నీకేం ఇబ్బంది లేదు. అందుకని కర్మబంధం లేదు, అక్కడ చిక్కు లేదు. అలా కాకుండా ఆ భోజనం చేయడం గురించి ఆకలి లేనప్పుడు కూడా ఆలోచిస్తూ కూర్చుని, ఆకలి లేకపోయినప్పటికీ రుచి వల్ల నువ్వు భోజనం చేసావు అనుకో, మనసు చెప్పింది, బుద్ధి చెప్తున్నావు వద్దు తినద్దని, మనసు చెప్పింది తినమని. అప్పుడు ఆ రిజల్ట్ అంటే ఏమంటే రుచిగా ఉండమనేటువంటి రిజల్ట్ కోసం నువ్వు భోజనం చేసావు. అప్పుడు బంధం, అదే బాధ అంటే, అదే రోగం అంటే. ఇది ఎగ్జాంపుల్. అది డైరెక్ట్గా ప్రూఫ్. అదే ఎవడో ప్రూవ్ చేయక్కలే, ఎవరికి వాడు ప్రూవ్ చేసుకోవచ్చు. అది చెప్తున్నాడు. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అప్పుడు ఏమంటున్నాడంటే, ఈ మార్గమున ఎట్టి ప్రారంభమునకును నష్టము కలగదు అది చెప్పాడు. నువ్వు నష్టం కలుగుతుందేమో అని కదా నీకు భయం. ఈ మార్గం అనుసరించినటువంటి వాడికి ఏ ప్రారంభం అయినప్పటికీ నష్టం రాదురా అబ్బాయి అన్నాడు. అసలు రహస్యం అది. ఎందుకు వస్తుంది, ఎలా ఆచరించాలో ఆచరించవలసిన రీతిలో ఆచరించిన వాడికి ఫెయిల్యూర్ ఎందుకు వస్తుంది? అసలు ఫెయిల్యూర్ గురించి కదా నువ్వు బాధపడేది. అసలు రహస్యం చెప్పాడు. ఈ మార్గమున ఎట్టి ప్రారంభమునకు నష్టము కలగదు. ప్రారంభించుట ఒక్కటే ఈ దృష్టి అందు ఉండును కనుక విఘ్నము కలగదు. అబ్స్ట్రకిల్స్ ఉండవు, విఘ్నాలు కలగవు. ఎందుకు కలగవు? ఎందుకంటే విఘ్నాలు ఎవరికి కలుగుతాయంటే, ఈ తర్వాత అవుతుందో అవదో, ఆ మధ్యలో అవ్వకపోతేనో, అది విఘ్నం అంటే. దాని గురించి ఆలోచించట్లేదుగా నువ్వు. ఇప్పుడు మొదలు పెడుతున్నావు, నువ్వు ఆలోచించట్లేదు, నీకు విఘ్నం ఎందుకు ఉంటుంది? అక్కడ ఉంది రహస్యం. ప్రారంభించటం ఒక్కటే నీ దృష్టి అందు ఉండును గనుక విఘ్నము కలగదు. ఈ మార్గం అవలంబించుచు ఏ కొంచెము పురోగమించినను భయము నుండి విమోచనం కలుగును. ఇది ఇప్పుడు మనం చెప్పుకునే ఎగ్జాంపులే. నీకు ఇచ్చిన టార్చర్ రేట్ ఇక్కడి నుంచి కాస్తే కనిపిస్తుంది, ఆ తర్వాత కనిపించట్లే, ఏముందో తెలియదు, తెలియక్కర్లే. ఆ 2 అడుగులు తర్వాత ఏముందో కనిపిస్తుంది. అప్పుడు నీకు భయపడాల్సిన పని లేదు. అందువలన ఏ కొంచెం పురోగమించినను అంటే ముందుకు అడుగు ఏ కొంచెం వేసినా భయం నుండి విమోచనం కలుగును. భయం ఎప్పుడునూ లాభాలాభములను ఆలోచించిన వానికి కలుగును. ఎవరికి భయం కలుగుతుందండి? వచ్చేటువంటి రిజల్ట్ మనకి అనుకూలంగా వస్తుందో ఎలా వస్తుందో ఆలోచిస్తాడు వాడికి భయం అనేటువంటిది. వాడి భయం ఎప్పుడూ పోదు జన్మకి. వాడికి దేనికైనా భయం. వాడు ఏ పని చేయలేడు. వాడు తనకి పనికిరాడు, ఇంకోళ్ళకి పనికిరాడు. ఎందుకంటే వాడికి భయం, వాడు తెగదు. అవుతుందో అవదో గ్యారంటీ లేదు వాడికి. ఇంక భయం అంటే అందుకు భయం వచ్చేది. ఈ పని మంచిదా కాదా అని నిర్ణయించుటకు ఫలితము గూర్చి ఊహించిన భయము కలుగును. భయం ఎందుకు కలుగుతుంది? దీనివల్ల కూడా కలుగుతుంది. ఎప్పుడంటే ఫలితాన్ని గురించి ఊహిస్తూ కూర్చున్నాను అనుకో, మంచిదేమన్నా కాదా అని వాడికి భయం కలుగుతుంది. ఏమో కాకపోతేనో అని భయం, ఫెయిల్యూర్ అయితేనో అని. బుద్ధితో కర్తవ్యం నెరిగిన వానికి భయము నుండి రక్షణము కలుగును. వాడు పరీక్షకు ముందు నుంచి ప్రిపేర్ అయ్యాడు. వాడు పరీక్షకు వెళ్తున్నాడు, వాడికి భయం కలగదు. ఎందుకంటే వాడు పరీక్షకు వెళ్ళడమే, పరీక్ష పేపర్ ఇచ్చారు, రాయడం మొదలుపెట్టాడు, వాడికి భయం ఉండదు. అలా పేపర్ ఇవ్వకముందు నుంచి ఏమి ఇస్తాడో, మనకు తెలిసిన క్వశ్చన్ వస్తాయో తెలియని వస్తాయో అనుకున్నటువంటి వాడి భయం ఉంటుంది.
వాడు వాడు క్వశ్చన్ పేపర్ ఇచ్చాక నువ్వు క్వశ్చన్ చదివిన తర్వాత కదా నీకు వచ్చిందా రాందే అంటూ తెలిసేది, ముందు నుంచి ఎందుకు ఆ ఏడుపు? అలాగే ఏదైనా సరే ఆ వచ్చేదాని గురించి ముందు నుంచి ఆలోచించేటువంటి వాడి భయం ఉంటుంది, అంతేకాని ఇప్పుడు ఏం చేయాలి అసలు రహస్యం అది ఏంటంటే భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావు అంటారు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఇప్పుడు ఏం చేయగలవు నువ్వు? మరి ప్లానింగ్ వద్దా? ప్లానింగ్ వేరు, భవిష్యత్తు గురించి ఆలోచించడం వేరు. అది చాలామంది తెలియదు, ఆ రెండు కలగాపలకం చేసుకుంటారు. రేపు ప్రయాణం చేయాలి, రిజర్వేషన్ చేయించుకున్నాం, భవిష్యత్తు గురించి ఆలోచించడం కాదు, అది ఏర్పాటు చేసుకోవడం అంటారా ఆలోచించడం అంటారా రిజర్వేషన్ చేసుకోవడాన్ని? అంటే రెండుకి తేడా తెలియదు అనమాట వాడికి. ఎల్లుండి ఢిల్లీ వెళ్ళాలన్నారు, రిజర్వేషన్ చేయించుకున్నారు, అది ప్లానింగ్. అది ఏ రోజున ఏం చేయాలో ప్లాన్. అది ప్లాన్ వేసుకోవడం భవిష్యత్తు గురించి ఆలోచించడం అనుకుంటే ఎట్లా? అలా కాదు. ఆ ఎల్లుండి ఢిల్లీ వెళ్ళడానికి గురించి ఇవాళ నుంచి రేపు ఎన్ని గంటలకు బయలుదేరాలి, అన్ని గంటలకు మనం సిద్ధం అవ్వగలమా లేదా, ఆ తర్వాత ఆ ట్రైన్కి మనం టైంకి వెళ్తామా, ఇది భవిష్యత్తు గురించి ఆలోచించడం అంటే. వాడు చోట సన్నాసి. అంతేగాని నువ్వు రిజర్వేషన్ చేయించుకోండి, దాని గురించి అలా వదిలేసే, ఇప్పుడు ఏం చేయాలో చేస్తూ ఉండు. ఎల్లుండి బయలుదేరాల్సిన టైం వచ్చింది, బయలుదేరు. అందువల్ల అర్థం ఏంటంటే ఎప్పుడు కూడా వర్తమానంలో ఎప్పుడు మనం ఎక్కడ పొరపాటు పడి దుఃఖంలో పడతామంటే అయిపోయిన దాని గురించైనా ఆలోచిస్తూ ఉంటాం. అర్రే నిన్న ఇలా చేసుంటే బాగుండేది, ఇప్పుడు ఏం చేయగలవు నువ్వు? ఇప్పుడు దాన్ని ఏం చేయలేవుగా. నిన్న నువ్వు ఏదో తిన్నావు, ఇవాళ కడుపు నొప్పి వచ్చింది. నిన్న తినకుండా ఉంటే ఇవాళ కడుపు నొప్పి వచ్చేది కాదు కదా. నేను తినదాన్ని ఇప్పుడు క్యాన్సిల్ చేయగలవా? నువ్వేమన్నా తీసేసేయగలవా? నేను వంటొంచి మళ్ళీ దాన్ని ఇలా బయటికి? ఇప్పుడు కడుపు నొప్పి వచ్చింది, దానికి ఏం ఆడాలో ఏడు. నువ్వు మందేసుకుంటావు, ఏం చేస్తావు? నిన్న ఏం తిన్నావు దాని గురించి ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఇక ముందు తినకు, అందుకోసం తెలుస్తుంది. అందువల్ల ఎప్పుడు కూడా భగవద్గీత చెప్పేటువంటి అంటే బీ ప్రాక్టికల్ అన్నాడు. అంటే ఈ క్షణంలో నువ్వేం చేయాలో అది చేయాలి, కానీ తర్వాత దాని గురించి ఆలోచిస్తున్నావా ఈ క్షణం పోతుంది. అయిపోయిన దాని గురించి ఆలోచించావా నువ్వు చచ్చిపోయినట్టే అన్నాడు. అదేంటండి? అవును, అయిపోయిన క్షణాలు అయిపోయినవే కదా, దాంట్లో ఉన్నావంటే అర్థం ఏంటి? నువ్వు శరీరంతో ఇప్పుడు ఉన్నప్పటికీ నువ్వు చచ్చిపోయిన వాడి కింద లెక్క అన్నాడు. కృష్ణుడికి ఏం మొహమాటం? లేదు ఈ లేదు, అంతేనా? అది ఫ్యాక్ట్. అది డైరెక్ట్గా చెప్తాడు. వాళ్ళకేం మొహమాటం లేదు, ఋషులకి వాళ్ళకిను. ఎవడైతే పాస్ట్లో ఉంటాడో వాడు ప్రజెంట్లో లేడుగా, అంటే ఇప్పుడు బతికి లేడనమాట. వాడు వర్తమానంలో ఉన్నవాడే బ్రతికున్నవాడు అన్నాడు. అందుకని కర్తవ్యం ఎరిగిన వానికి భయం నుండి రక్షణం కలుగును. అది తర్వాత ఇంకా ఏం చెప్తారంటే వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనన్ అనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఏమనంటే మనస్సు, ఇంద్రియములు, శరీరము, వాక్కు వివిధములు, దీనిని ఏకముఖమునకు గొని వచ్చినప్పుడు గోచరించు ప్రజ్ఞయే బుద్ధి. ఇది బుద్ధి అంటే ఏమిటో డిఫైన్ చేస్తున్నాడు. ఏమిటి బుద్ధి అంటే మనలో మనస్సు ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, వాక్కు ఉంది. ఇవన్నీ కూడా చాలా నెంబర్ కదా. ఇవన్నీ కూడా ఒకే ఏకముఖం అంటే వన్ పాయింటెడ్గా తీసుకొచ్చినటువంటి ప్రజ్ఞ ఒకటి ఉంటుంది మనలో, దాన్ని బుద్ధి అంటారు. అనగా వీని ఏకత్వమే బుద్ధి. అంటే అర్థం ఏంటి? ఈజ్ ఈక్వల్ టు వీటన్నిటి యొక్క ఏకత్వం, ఇవన్నీ కూడా కలిసి ఒకటిగా పనిచేయడమే బుద్ధి అంటే. అంతేకాని మనస్సు ఒకలా అనుకుంటే, నువ్వు వాక్కు ఇంకోలా చెప్తుంటే, చేసే పనులు ఇంకోలా చేస్తుంటే, మూడింటికి తేడా ఉందనుకోండి, వాడు బుద్ధి లేనివాడు అనమాట. అంటే బుద్ధి అనేటువంటి స్థితి వాడు పోయింది. వాడికి నిజంగా బుద్ధి లేనివాడు వాడు. ఒక పని వల్ల కలుగు ఫలితములు ఇంద్రియమునకు, మనస్సునకు సంబంధించినవి. సంకల్పము ప్రయోజనము వైపు ప్రసరించినచో బహుశాఖలుగా విచ్ఛిన్నమగును. ఆచరణకు దిగినచో ఇంద్రియాదులకు ఏకముఖమునకు కొనివచ్చును. ఇట్టి ఏకత్వమునే అనే ప్రజ్ఞనే, ఏకత్వముననే ప్రజ్ఞ నిలిపినప్పుడు బుద్ధి అనబడును. అంటే ఉదాహరణకి ఇందాక చెప్పిన ఉదాహరణే,
మనం బయలుదేరి ఊరు వెళ్ళాలనుకోండి, ముందు మాత్రం ఏం ఆలోచిస్తాం? ఎన్ని బస్సులు ఉన్నాయి, ఎన్ని బస్సులు ఉన్నాయి, ఏ బస్సు ఎన్నింటికి బయలుదేరుతుంది, ఆ బస్సులో వెళ్తే ఎన్నింటికి వెళ్తాం, దీంట్లో వెళ్తే ఎన్నింటికి వెళ్తాం, ఇవన్నీ ఆలోచిస్తాం. కానీ బయలుదేరి వెళ్ళేప్పుడు ఎన్ని బస్సులు ఎక్కుతామండి? ఒకటైనా బస్సు ఎక్కేది, అన్నీ ఎక్కుతామా? అందుకని ఆచరణ అనేటువంటి దగ్గరికి వచ్చేప్పటికీ ఇవన్నీ కూడా కలిసి ఒకటే ఉంటుంది. ఆచరణ కాకుండా ఉన్నప్పుడు అన్ని బహుముఖంగా నీకు ముందు బోల్డని కనిపిస్తాయి ఆల్టర్నేటివ్స్. అది చెప్పాడు, ఒరే బోల్డని ఆల్టర్నేటివ్స్ కనిపిస్తాయి, జాగ్రత్త అన్నాడు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన. బుద్ధిని ఉపయోగించి నువ్వు గనక ఆచరణలో పెట్టావంటే ఒకటే గోల్ ఉంటుంది, ఎదురుకుండా ఒకటే పాయింట్ ఉంటుంది, నువ్వు ఆచరించాల్సిందే. లేకుండా అవ్యవసాయనం పని చేయకుండా ఉన్నవాళ్ళంటారే, ఆచరణలో పెట్టకుండా ఉన్నటువంటి వాళ్ళకి బహుశాఖ అనంతాశ్చ, ఎదురుకుండా బోల్డని ఆల్టర్నేటివ్స్ కనిపిస్తాయి, అప్పుడు చస్తావు నువ్వు అన్నాడు. ఎందుకంటే దీంట్లో ఏం చేయాలో తెలుస్తావు నీకు. బోల్డని ఆల్టర్నేటివ్స్ ఉన్నట్టుగా ఉంటాయి ఎదురుకుండా. ఏమో ఏం చేస్తే, ఇలా చేస్తే ఈ బస్సుకి వెళితే, ఆ బస్సుకి వెళితే, అయితే ఈ రైలుకి వెళితే నువ్వు వెళ్ళి తెచ్చేదే ఉంది. ఇలా ఆలోచిస్తే వాడికి నువ్వు వెళ్ళేప్పుడు ఒక దాంట్లోనే వెళ్తావా, ఇన్నింటిలోనే వెళ్తావా? కాబట్టి అది తెలుసుకున్నావు కాబట్టి ఏదో ఒకటి అంటే వెళ్ళు, నువ్వు ఆచరణ పెట్టు. ఆచరణలో పెట్టినటువంటి వాడికి ఒకటే ఉంటుంది ఎదురుకుండా. ఆచరణలు పెట్టకుండా ఆలోచించేటువంటి వాడికి కొన్ని వందలు వేలు ఉంటాయి, దానిలోంచి ఎప్పుడు బయటపడలేడు అన్నాడు. అది బుద్ధి అంటే. ఆచరణలో పెట్టినప్పుడు ఉన్నటువంటి స్థితే బుద్ధి అన్నాడు. స్ట్రైట్ అండ్ సింపుల్ అనమాట అది సొల్యూషన్ అనేటువంటిది. ఇలా ఏ పనైనా సరే, యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చిత వేదవాదరతా పార్థ నాణ్యదస్తి వాదినః. ఆ తర్వాత చెప్పాడు ఇంకోటి ఏంటంటే, లోకమున వేదవాదులమని గర్వపడేవారు కొందరున్నారు. వారు పువ్వులు గుచ్చినట్లు కర్మలను గూర్చి శాస్త్రీయముగా ప్రసంగింపదూతురు. వారి సిద్ధాంతముల సృష్టిలో ఉన్నవి రెండే అంశములు, కర్మాచరణము, దాని ఫలితములు. డీడ్, రిజల్ట్, ఈ రెండు తప్ప ఇంకేం లేమంటాడు వాడు. వాళ్ళు ఏం చెప్తారంటే కర్మల్ని గూర్చి శాస్త్రీయంగా, పువ్వులు గుచ్చినట్టుగా కర్మల్ని గూర్చి శాస్త్రీయంగా నీకు ప్రసంగించగలన్నాడు. ఈ పని చేస్తే ఈ రిజల్ట్ వస్తుంది, ఈ పని చేస్తే ఈ రిజల్ట్ వస్తుంది అని చెప్తూ ఉంటారు. అంటే వాడు ఆ రిజల్ట్ వైపు చూపించి మభ్యపెడుతుంటారు అనమాట వాళ్ళు వేదవాదరతులు అంటే. వాడు చెప్తాడు, నువ్వు ఇగో ఇది ఇక్కడ వేయి, నీకు ఇంత పంట వస్తుంది, క్యాలిక్యులేషన్స్ ఈక్వేషన్స్ చేస్తుంటారు చూసారా, ప్లానింగ్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడ వాడి ప్లానింగ్ ప్రకారం ఎప్పుడూ అవ్వదు. ఇక్కడ ప్లాన్ వేసుకోవడం మంచిదే, కానీ అలాగ దాని గురించి ఇగో ఇది శాస్త్రీయంగా వాడు పెద్ద స్టెప్స్ కింద వేస్తాడు.